అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అక్కడ నియోజకవర్గాల్లోకి అడుగు పెడుతుంటే కనుక మాటల తూటాలు పేలుతున్నాయని చెప్పుకోవాలి అభ్యర్థుల మధ్య. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరికి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి అనేది మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం ఆచంట. మరి ఆ చోట గెలిచేదెవరు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది చూసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ప్రొఫైల్ గురించి కూడా మాట్లాడుకుందాం. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు చెరుకువాడ శ్రీరంగనాథరాజు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు పితాని సత్యనారాయణ. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం ముందుగా. హియర్ ఇట్ ఈస్. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు చెరుకువాడ శ్రీరంగనాథరాజు. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేత, 9వ తరగతి చదువుకున్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ సంఘం చైర్మన్గా పనిచేశారు ఈయన. పలు విద్యా సంస్థలకు అధిపతి కూడా చెరుకువాడ శ్రీరంగనాథరాజు. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇంకా డీటెయిల్గా ఈయనకు సంబంధించి చూస్తే కనుక 2004లో కాంగ్రెస్ నుంచి అత్తిలి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. అలాగే 2011లో వైసీపీలో చేరారు శ్రీరంగనాథరాజు. 2019లో ఆచంట ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. మంత్రిగా కూడా పనిచేస్తున్న అనుభవం శ్రీ రంగనాథరాజుకు ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే బీజేపీ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు పితాని సత్యనారాయణ. ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే బీసీ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత, అలాగే లేసు వ్యాపారవేత్త కూడా. 1994-99లలో కాంగ్రెస్ నుంచి పెనుగొండలో పోటీ చేశారు, ఓటమిని చూశారు. 2004లో పోటీ చేశారు, గెలిచారు పితాని సత్యనారాయణ. ఇంకా ఆయన ప్రొఫైల్ కనుక చూస్తే 2009లో కాంగ్రెస్ నుంచి ఆచంటలో పోటీ చేశారు, గెలిచారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేశారు, గెలిచారు. అట్ ద సేమ్ టైం 2019లో ఆయన పోటీ చేయడం జరిగింది, కానీ ఓటమిని చవిచూశారు పితాని సత్యనారాయణ. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక ఆచంట నియోజకవర్గాన్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక నరసాపురం లోక్సభ స్థానంలో భాగం ఆచంట నియోజకవర్గం. శెట్టిబలిజ ఓటర్లు ఇక్కడ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం పెనుగొండ, ఆచంట, పెనుమంట్ర, పోడూరు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇది ఆచంట నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూస్తే కనుక ఇక్కడ మరి సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పర్సంటేజ్లో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. శెట్టిబలిజ సామాజిక వర్గానికి 29% ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 19%, కాపు సామాజిక వర్గానికి సంబంధించి 15%, అలాగే ఇతరులు 37%గా ఉన్నట్టు మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరి వ్యూహాలేంటి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించబోతున్నారు. మనోజ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆచంటలో చాలా కీలకమైన పోటీ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ పోటీ ఉంది అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా అక్కడ ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ పోటీకి సంబంధించి, ఆ ఉత్కంఠ పోటీకి సంబంధించి కారణం ఏంటంటే ఎటువంటి అంశాలు చాలా ఇంట్రెస్టింగ్ అక్కడ ఉన్నాయని చెప్పుకోవాలి మనోజ్? ఆచంట నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రాజకీయ దురంధరులు ఇద్దరు కూడా, ఇటు మాజీ మంత్రి వైసీపీ నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, టీడీపీ నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. ఇద్దరు కూడా రాజకీయ దురంధరులు, ఇద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు అని చెప్పాలి. దాదాపు కూడా ఆచంట నియోజకవర్గానికి విషయానికి వస్తే 2019లో వైసీపీ నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పోటీ చేశారు, టీడీపీ నుంచి పితాని సత్యనారాయణ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో విజయావకాశాలు మాత్రం చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి దక్కాయి. దాదాపు కూడా ఈ 5.5 ఏళ్లలో కాస్త చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి కొన్ని డిమెరిట్స్ అనే ఉన్నాయి. దాదాపు కూడా 2.5 సంవత్సరాలు ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో జగనన్న ఇళ్ల పట్టాలకు సంబంధించి కొన్ని ఇళ్ల పట్టాలకు సంబంధించి అవినీతి కార్యక్రమాలు చేశారంటూ కూడా ఆయనకి కాస్త మైనస్ పాయింట్ అని చెప్పాలి. దాదాపు కూడా ఆ విషయంలోకి వస్తే ఆయన అవినీతి చేయకపోయినప్పటికీ కూడా దాదాపు కూడా ప్రతి గ్రామంలోని ఎవరైతే ఆయన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఉన్నారో వారు ఇళ్ల పట్టాలకు సంబంధించి కాస్త డబ్బులు వసూలు చేశారనేవి ఇటు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. ఇటు టీడీపీ మాజీ మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణ కూడా ఒకటే పట్టుకున్నారు. రంగనాథరాజు అనే వ్యక్తి ఇళ్ల పట్టాల విషయంలో లక్షలాది రూపాయలు వసూలు చేశాడని కూడా. అంతేకాకుండా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ఆయనకు సభ్యత్వం, ఆయన ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడు లేకపోయినా ఇంకా ఏ విధంగా కొనసాగుతాడంటూ కూడా
పితాని సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. దాదాపు మనం 2019 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే నియోజకవర్గంలో దాదాపుగా కూడా చాలా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఆయన సొంత నిధులు వెచ్చించి కూడా కొన్ని గ్రామాలకు నిధులను కూడా ఇచ్చిన పరిస్థితి. అంతేకాకుండా ఆయన ఇప్పటికే గుంటూరు GGH లో ఆయన నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. దాదాపు కూడా ఆయన కార్యకర్త ఆయన దగ్గరికి వస్తే మాత్రం ఒట్టి చేతులతో పంపడం అనేది మాత్రం చెప్పాల్సిన విషయమే. అయితే దాదాపుగా ఆపద వస్తే మాత్రం రంగనాథరాజు ఆదుకుంటాడు అనే పేరు మాత్రం ఆయనకు చాలా ఉంది. అయితే ఆయన నియోజకవర్గ నాయకులకు ఎక్కువ శాతం అందుబాటులో ఉండడం అనే ఒక మైనస్ ఉంది. అంతేకాకుండా ఇళ్ల స్థలాల విషయంలో డబ్బులు చేశారంటూ కూడా ఆయనపై మైనస్ ఉంది. అంతేకాకుండా నియోజకవర్గంలో కీలకంగా ఫైర్ స్టేషన్ అనేది ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఆచంట నియోజకవర్గం ఆచంట మండల విషయానికి వస్తే చుట్టుపక్కల ఎక్కడ కూడా ఫైర్ స్టేషన్ లేదు. ఎక్కడైనా వేసవకాలం కాకుండా ఇతర ఏ సీజన్ అయినా కానీ ఎక్కడైనా అగ్ని ప్రమాదం అనేది సంభవిస్తే దాదాపు ఇటు పాలకొల నుంచి కానీ తొనగ నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పటికి మొత్తం జరగాల్సిన ఆస్తి నష్టం కూడా జరిగిపోతున్న సమయంలో 2019లోనే హామీ ఇచ్చారు, ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటికి కూడా ఫైర్ స్టేషన్ అనేది ఇక్కడ అందుబాటులోకి రాకపోవడంతో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పాలి. దాదాపు కూడా ఫైర్ స్టేషన్ అనేది ఆచంటలో కలగాని మిగిలిపోతుంది. ఇటు పితాని సత్యనారాయణ విషయానికి వస్తే 2019లో చిరకోటి శ్రీరంగనాథరాజుపై ఓటమి చెందారు. అప్పటి నుంచి కూడా ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. తాజాగా కూడా ప్రస్తుతం ఈ రోజు ఇద్దరు కూడా నామినేషన్ వేసిన పరిస్థితి ఒకే సమయానికి. ఈ పితాని సత్యనారాయణ విషయానికి వస్తే రంగనాథరాజు చేసిన ఇళ్ల పట్టాలకు సంబంధించి అవినీతి చేశాడంటూ కూడా పెద్ద ఎత్తున నిత్యం కూడా ఆయన ఆరోపిస్తూ ఉంటారు. గ్రామాల్లో పూర్తిగా కూడా మత విద్వేషాలు, కుల విద్వేషాలు రచ్చగొట్టడానికి కారణం రంగనాథరాజు అంటూ ఇటు పితాని సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో దాదాపు కూడా ఇద్దరు కూడా ప్రతి గ్రామంలో ఇప్పటికే 90% ఎన్నికల ప్రచారం నిర్వహించేశారు. వారు చేసినవి చెప్పుకున్నారు, చేయబోయేవి చెప్పుకున్నారు. రంగనాథరాజు తాను చేసిన అభివృద్ధి చెప్పుకున్నారు. తాను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తానో చెప్పారు. ఇటు పితాని సత్యనారాయణ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి రంగనాథరాజు ఈ విధంగా చేశారు, ఇంత అవినీతి చేశారని పితాని సత్యనారాయణ చెప్పారు. అయితే రెండు పార్టీలకు సంబంధించిన నాయకులకు బలబలాల విషయానికి వచ్చి ఇద్దరు కూడా 50-50 అని చెప్పొచ్చు. ఇటు రంగనాథరాజుకు హెచ్చింగ్ లేదు, ఇటు పితాని సత్యనారాయణకు పై చేయలేదు అని చెప్పొచ్చు. దాదాపు ఈ రోజుకి మనం చూసుకుంటే ఇద్దరు నాయకులు కూడా 50-50 ఛాన్స్ అనే చెప్పాలి. ఈ రోజు ఇద్దరు నాయకులు కూడా ఒకే సమయానికి నామినేషన్ వేశారు. మనం నామినేషన్ విషయాన్ని చూసుకుంటే పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా వారి ఆఫీసుల నుంచి ఆచంట RO కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పరిస్థితి విషయంలో ఇరు పార్టీల నాయకులు కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలతో వచ్చిన పరిస్థితి. అయితే మనం మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే రెండు పార్టీల నాయకులకు సంబంధించి సమాన పర్సెంటేజ్ ఉందని చెప్పాలి. డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఇంకా తేలినప్పటికీ కూడా కాస్త ఎడ్జ్ లో పితాని సత్యనారాయణ ఉన్నారు. అయినప్పటికీ కూడా రంగనాథరాజు కింది స్థాయి మాత్రం ఎక్కడా లేరు. అది మారుతూ వస్తుంది. దాదాపు కొన్ని రోజుల్లో కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల విషయానికి వస్తే ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు. 50-50గా విజయావకాశాలు అనేవి ఎవరినెవరిస్తాయి అన్న విషయానికి వస్తే కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. అయినప్పటికీ కూడా రంగనాథరాజుపై పలు విమర్శలు కూడా చేస్తున్నారు పితాని సత్యనారాయణ. ఇటు పితాని సత్యనారాయణ సమయంలో ఏమి అభివృద్ధి జరిగింది, గ్రామాల్లో పితాని సత్యనారాయణ ఏం అభివృద్ధి చేశాడు ఎమ్మెల్యే అభ్యర్థి చిరకోటి శ్రీరంగనాథరాజు చెప్తున్నారు. ఇరు పార్టీల నాయకులు కూడా బలమైన ఒక శక్తిగా ఉన్నారు. నియోజకవర్గంలో బీసీ ఓట్ బ్యాంక్ అనేది కీలకంగా మారిందని చెప్పొచ్చు. నిత్యం కూడా వారి పార్టీ కార్యాలయాల వద్ద వైసీపీ నుంచి టీడీపీలో చేస్తున్నారు, టీడీపీలో నుంచి వైసీపీలో చేస్తున్నారు. పెద్ద ఎత్తున దాదాపుగా కూడా నిత్యం కూడా ఒక 50 నుంచి 60 మంది లేదా 100 నుంచి 200 మంది కూడా ఇటు వైసీపీలోంచి రంగనాథరాజు పార్టీ నుంచి టీడీపీలో చేస్తున్నారు, టీడీపీ నుంచి వైసీపీలో చేస్తున్నారు. బ్యాలెన్స్డ్ గా దాదాపుగా కూడా ఇద్దరు విజయ అవకాశాల్లో ఇద్దరులో ఎవరు విన్ అవుతారనేది అయితే కొంతకాలం వేచి చూడాల్సింది. ప్రస్తుత పరిస్థితులు మాత్రం ఇద్దరు నాయకులు కూడా సమానంగా ఉన్నారు. ఇద్దరు క్యాడర్ కూడా సమానంగా ఉంది. గ్రామాల్లో వెళ్ళి ఇద్దరు కూడా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. సెషన్ రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆ చోట అంటే ఆచంటలో ఏం జరగబోతోంది, ఎవరు అక్కడ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ఎందుకంటే ఇద్దరు కూడా హేమాహేమీలే. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతోంది, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనేది మే 11న డిసైడ్ చేయబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది జూన్ 4న రివీల్ కాబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.